సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. మాట మారింది, భాష మారింది. దిగడం మొదలు పెడితే తట్టుకోలేవన్న వార్నింగ్ మొదలైంది. తెలంగాణ రాజకీయం ఇప్పుడు సెగలు కక్కుతోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా సైలెంట్ పక్కన పెట్టి వైలెంట్గా మాటల ఘాటు పెంచారు. ఆయన లెక్కలు చెబుతుంటే కమలం పార్టీ నేతలు లేఖలు రాస్తున్నారు. వీటన్నింటి మధ్య ఢిల్లీ నుంచి అమిత్ షా అన్ని నివేదికలు తెప్పించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ ఇటు గల్లీ బీజేపీని అటు ఢిల్లీ బీజేపీని ఢీకొంటోందా? ఢిల్లీ బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిందా? బెంగాల్ తరహా పాలిటిక్స్ తెలంగాణలో చూడబోతున్నామా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, సీఎం కోసం కారు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అన్న చర్చకు దారితీస్తోంది. ఓ హోంగార్డు ఆర్టీఏ అధికారి అత్యుత్సాహం ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి నడివీధిలో నిలబెట్టింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. విపక్షాలకు ఆయుధంగా మారింది. ఒంగోలు ఘటనతో తెరమీదికి వచ్చిన ప్రశ్నలేంటి? ప్రభుత్వ అధికారుల తీరుపై జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కోర్టులు చెప్పినా వీళ్ల అత్యుత్సాహం మారదా? సుప్రీంకోర్టు సూచనలు మళ్లీ ఎందుకు వినిపిస్తున్నాయి? చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, 5 ఏళ్లుగా గమనించారో లేదో ఏ దేశ ప్రధానమంత్రి అధ్యక్షుడైనా ఇండియాకు వస్తే గుజరాత్ను చూడకుండా వెళ్లడం లేదు. అప్పుడు ట్రంప్ నుంచి ఇప్పుడు బోరిస్ జాన్సన్ వరకు ఇదే జరుగుతోంది, జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరిని మోడీ ఎందుకు గుజరాత్ తీసుకెళ్తున్నారు? సొంత రాష్ట్రమని ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారా? వైబ్రెంట్ గుజరాత్ గొప్పతనం, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటున్నారా? అంతా ఎందుకు అక్కడికే వెళుతున్నారు? ప్రపంచ దేశాధినేతలు గుజరాత్కు క్యూ కట్టడం వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, రాజకీయమయమేనోయ్ అన్ని. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే పరిస్థితులు చూశాక పొలిటికల్ పండిట్లు చెబుతున్న కవిత ఇదే. పాలిటిక్స్కు అనర్హం కాని అంశాలు ఏవీ ఉండవు. మంచు ముద్దలోంచి మంటలు పుట్టించడం రాజకీయం సొంతం. తెలంగాణలోనూ అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. లెక్క తీసి పరిశీలించాలే కానీ 7 ఏళ్లకు ముందు 7 ఏళ్ల తర్వాత అన్నట్లుగా రాజకీయం మారింది. టీఆర్ఎస్ అడుగు పెడితే వారు వన్ సైడ్ అన్న నమ్మకం ఉండేది. ఆ నమ్మకం ఇప్పుడు లో వాల్యూమ్లో వినిపిస్తోంది. దుబ్బాక హుజూరాబాద్ విజయాల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. అదే స్థాయిలో కారు కూడా గేరు మార్చింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మాటలు దూసుకుపోతున్నాయి. ఆరోపణలు వర్షంలా కురుస్తున్నాయి. రంగంలోకి దిగితే తట్టుకోలేవంటూ ఒకరికి ఒకరు వార్నింగ్లు ఇచ్చుకునే వరకు వెళుతోంది వ్యవహారం. వాళ్ళు లెక్కలు తీస్తున్నారు, వీళ్ళు లేఖలు రాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ స్వరం పెంచారు, భాష మార్చారు, మాటలు తూటాల్లా వదులుతున్నారు. గుజరాత్కు పోతున్నది తెలంగాణ సొమ్మే అంటున్న కేటీఆర్ ఇది తప్పని నిరూపిస్తే పదవిని వదిలేస్తానని సవాల్ విసిరారు. బట్టేబాజ్, డఫర్, బేకార్ వంటి మాటలు వదులుతున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఎటు పోయాయని ఢిల్లీని నిలదీస్తున్నారు. ఇక అటు బీజేపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. నిజామును మించిన అరాచక పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. హత్యలు, కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు బండి సంజయ్. ఆరోపణలు, ప్రత్యారోపణల రీసౌండ్తో గల్లీ గల్లీ దద్దరిల్లిపోతోంది. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతోంది? రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంచలన మలుపులు చూడబోతున్నామా? హస్తిన బీజేపీ పెద్దలు తెలంగాణ మీద స్పెషల్ నజర్ పెట్టారా? అసలు తెలంగాణ పాలిటిక్స్లో ఏం జరుగుతోంది? రాజకీయ వేడి పెరిగే కొద్దీ రాజకీయ భాష కూడా తేడాగా మారుతోంది. టీఆర్ఎస్ మీద రేవంత్, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా బీజేపీ మాత్రం మాటల ఘాటు తగ్గించడం లేదు, మరింత మసాలా అద్దుతోంది. దీంతో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. వరంగల్ పర్యటనలో కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చింది ఎంత, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది ఎంత అన్న లెక్కలు బయటికి తీసి డైరెక్ట్ గా ఢిల్లీని టార్గెట్ చేశారు. ఇంతకీ వరంగల్లో కేటీఆర్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, బఫూన్ నాయకులారా, నేను అడుగుతా ఉన్నా, ఏంది మీరు చేసింది తెలంగాణకు? ఇంకో 2 నెలలు అయితే జూన్ 2 వస్తున్నది, 8 ఏళ్ళు నిండుతాయి తెలంగాణకు. పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ, ఆనాడు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా? తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు
తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా? ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ వాళ్ళకు నూకలు తినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు. వాళ్ళు చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? మాటలు రాక కాదు, మాట్లాడలేక కాదు, అధికారంలో ఉన్నాం కదా, సంయమనంతో ఉండాలి కదా, కాబట్టే ఉన్నాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రాజకీయ వర్గాలనే కాదు, టీఆర్ఎస్ శ్రేణులను కూడా ఇది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తగ్గడంలో తప్పులేదు అన్నట్లు ఇన్నాళ్లు కనిపించిన కేటీఆర్ కమలనాథులు తగ్గేలా లేరని దూకుడు పెంచారా? బీజేపీ రియాక్షన్ ఇంతకు మించి ఉండబోతోందా? ఎందాక ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అన్న చర్చ నడుస్తోంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. టీఆర్ఎస్ లెక్కలు, బీజేపీ లేఖలు, ఏం జరగబోతోంది? మాటల దాడులు హద్దులు దాటితే పరిస్థితి ఏంటి? ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారా? బెంగాల్ తరహా రాజకీయాలు దిగుమతి కాబోతున్నాయా? టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధం పీక్స్కు చేరిన వేళ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. హుజూరాబాద్ ఫలితాల తరువాత నుంచి రెండు పార్టీల మధ్య వారు భీకరంగా మారింది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రగడ కాస్త ఢిల్లీ దీక్షల వరకు వెళ్ళింది. మధ్యలో రాజ్భవన్ దగ్గర యూటర్న్ తీసుకుంది. అయితే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు బీజేపీ మీద మాటల దాడి పెంచారు. 2.5 ఏళ్లలో తెలంగాణ కేంద్రానికి 3,65,000 కోట్లిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 1,68,000 కోట్లు మాత్రమే అన్నారు. గుజరాత్ పోతున్నది కూడా తెలంగాణ సొమ్మేనని, లెక్కలు తప్పు అని నిరూపిస్తే మంత్రి పదవిని ఎడమకాలు చెప్పులా వదులుకుంటానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో రీసౌండ్ ఇస్తున్నాయి. వరంగల్లో కేటీఆర్ 30 నిమిషాల ప్రసంగం టీఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహాలకు, వేయబోయే అడుగులకు శాంపుల్గా కనిపించాయన్న చర్చ నడుస్తోంది. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై నిరసనలు పెంచిన బీజేపీ కారు పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ గవర్నర్కు లేఖలు కూడా అందించింది. సిబిఐని ఆయుధంగా వాడాలని నిర్ణయించిందా అన్నట్లుగా బీజేపీ అడుగులు సాగుతున్నాయి. అంతేకాదు జనాల్లో నిత్యం పార్టీపై చర్చ ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర మరింత కాక పెంచుతుండగా రోజుకొకరన్నట్లుగా ఢిల్లీ బీజేపీ పెద్దలు హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలనాథుల్లో ఆత్మస్థైర్యం నింపిపోతున్నారు. కేటీఆర్ లెక్కలు బయటకు తీస్తే బండి సంజయ్ లేఖలు బయటకు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాల అమలుపై లేఖ రాశారు. ఇక అటు అమిత్ షా కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారు. ఇక రాష్ట్రంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇక త్వరలో హైదరాబాద్కు రానున్న అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం కూడా చేయనున్నారు. మాటల దాడి, విమర్శల దాడి, ఆరోపణల దాడి, రెండు పార్టీల యుద్ధం ఎటుపోతోంది? బెంగాల్ తరహా పాలిటిక్స్ తెలంగాణకు దిగుమతి కాబోతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి యుద్ధంలో రాజకీయం ఉంటుంది. రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, మంటలు రేపే మాటలు, మలుపులు తిప్పే పరిణామాలు. చిన్న మంట కూడా దావానలంలా వ్యాపిస్తుంది. రాజకీయం అంటే అంతే మరి. టీఆర్ఎస్ బీజేపీ విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. నిజం చెప్పాలంటే లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక్క చెట్టు చాలు. అలాగే కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. తెలంగాణ రాజకీయాల్లో నిప్పురవ్వ రగిలింది. ఇప్పుడు మహాజ్వాలగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే రగులుతూనే ఉంటుంది. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. మీ ఊరికి సీఎం వస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి బాస్. ఏ క్షణమైనా అధికారులు వస్తారు. సీఎం కాన్వాయ్కి కారు కావాలంటూ మీ కారు లాక్కెళ్ళిపోతారు. పోతే పోనీలే అని ఊరుకున్నారో డ్రైవర్ లేడని మిమ్మల్నే ఎత్తుకెళ్ళిపోతారు. అధికారుల అరాచకం ఇక్కడితో ఆగితే పర్లేదు. సీఎం మీటింగ్కు మహిళలు తక్కువ ఉన్నారని అనుకుంటే ఇక మనం పెళ్ళాం బిడ్డలతో ఊరొదిలి పారిపోవాల్సిందే. ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వ అధికారులు, మనకు సేవ అందిస్తున్నందుకు పన్నుల ద్వారా మనం వాళ్లకు చెల్లించే జీతాలు. ఇదే కదా రాజ్యాంగం చెప్పింది. హక్కులు చెబుతోంది కూడా ఇదే కదా. మరి ప్రభుత్వ అధికారులు ఏంటి బాస్ ఇలా తయారయ్యారు? అవేవో అతీంద్రియ శక్తులు సాధించినట్టుగా అత్యుత్సాహం ఫీల్ అవుతుంటారు. తాము చెప్పినట్లు జనాలు వినాలి అనుకుంటారు. ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా పనిచేయాలి.
ప్రభుత్వం కోసం కాదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంతమంది చెప్పినా, చివరికి సుప్రీంకోర్టు ఠపీమని మొట్టికాయలు వేసి మరీ చెప్పినా వీళ్ళు మారరు బాస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆగండి చెప్తా. కారులో ఓ ఫ్యామిలీ తిరుపతి పోతోంది. భోజనం చేద్దామని పక్కనే కారు ఆపింది. అంతలో ఓ హోంగార్డ్ వచ్చాడు. ముఖ్యమంత్రి వస్తున్నారు, ఆయన కాన్వాయ్లోకి కారు కావాలన్నాడు. ప్రాధేయపడ్డా వినలేదు. బలవంతంగా కారు లాక్కెళ్ళిపోయాడు. పై అధికారుల మాట అంటూ మాయమైపోయాడు. కట్ చేస్తే పాపం రాత్రంతా నడి రోడ్డు మీద ఆ కుటుంబం. ఏం చెయ్యాలో తెలియక కళ్లలో నీళ్లు. ఒంగోలులో జరిగింది ఘటన. గుడికి వెళ్లే వాళ్లను ఆపి కారు లాక్కోవడమేంటి? ఎంత దౌర్జన్యం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం! ఒంగోలు ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ సెగ తాడేపల్లిని తాకింది. ఒంగోలు ఘటన మిగిల్చిన ప్రశ్నలేంటి? ప్రభుత్వ అధికారుల తీరు మరోసారి వివాదంగా మారిందా? అధికారులంటే ఇంతేనా? వాళ్ళు మారరా? పై అధికారుల మెప్పు కోసం కింది స్థాయి ఉద్యోగులు, నేతల మెప్పు కోసం పై స్థాయి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా? పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంది. 2 పురుషులు, 2 మహిళలు, 2 పిల్లలతో కలిసి ఇన్నోవా కారులో తిరుమలకు బయలుదేరారు. ఆకలి వేయడంతో ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ దగ్గర కారు ఆపి టిఫిన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆర్టీఏకు చెందిన హోంగార్డు వెళ్లాడు. కారుపై కన్ను పడింది. ఈ నెల 22న సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్ కోసం కారు కావాలని అడిగాడు. తాము తిరుమలకు వెళుతున్నామని, అయినా జనాల వాహనాన్ని తీసుకోవాలని అనుకోవడమేంటని ప్రశ్నించారు. అయినా అతను వినిపించుకోలేదు. కారును, డ్రైవర్ను పంపాల్సిందేనని అన్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాలు, ఏం చేయలేను, సారీ చెప్పడం తప్ప అని ఓవర్ యాక్షన్ డైలాగులు చెప్పాడు. దీంతో ఆ రాత్రి ఆ కుటుంబం నడి రోడ్డు మీద నిల్చోవాల్సి వచ్చింది. పోనీ వేరే వెహికల్ తీసుకెళ్దామంటే కొత్త ప్రాంతం. చివరికి వినుకొండ నుంచి మరో వాహనాన్ని తెప్పించుకుని తిరుమలకు వెళ్లారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ బాధితులేమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేసిన, సారీ అమ్మ మేమేం చేయలేము అని చెప్పి మమ్మల్ని దించేశారు. మేము ఇంకా అక్కడ రోడ్డు మీద ఎంతసేపు నించున్నామని బస్ స్టాండింగ్కి వెళ్ళి బస్ స్టాండింగ్లో మా కార్ వచ్చేదాకా ఒక 3.5 hours వెయిట్ చేసి మళ్ళీ ఊరి చివరికి వచ్చేసి కార్ ఎక్కి తిరుపతి వచ్చాము. మాకైతే చాలా ఇబ్బంది పడ్డామండి. ఫస్ట్ టైం ఇంత ఇబ్బంది అనేది మేము ఇప్పుడే చూస్తున్నాం. ఈ ఇబ్బంది అనేది ఇంకొకరికి ఎవరికి జరగకూడదని అనుకుంటున్నాం. ఒంగోలు ఘటన చర్చనీయాంశం కావడంతో తాడేపల్లి వరకు మ్యాటర్ వెళ్ళింది. దీనిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధ్య, హోంగార్డ్ తిరుపతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. సంధ్య మేడం, హలో తిరుపతి రెడ్డి సార్, సీఎం కోసం మీరు ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి నడివీధిలో నిలబెడితే అదే సీఎం మిమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ మీడియా ఉందే, బ్రేకింగ్ న్యూస్ వేసిందే వేసి 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 మీరు సస్పెండ్ అయ్యేలా చేసింది. ఏంటో ఈ మీడియా మీకంటే ఎక్కువ బాధ్యతగా పనిచేసేస్తోంది. ఇక ఆర్టీఏ అధికారుల అత్యుత్సాహం చివరికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇదంతా జగన్ అరాచక పాలనకు నిదర్శనమంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. ఆయనేమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దొంగల కంటే హీనంగా తయారైపోయారు. ఒక కానిస్టేబుల్ ఎన్ని గట్స్ ఉండాలి ఈ ప్రభుత్వంలో. ఒక ముఖ్యమంత్రి వస్తే ఆయన కాన్వాయ్ కోసం ప్రైవేట్ కార్లు చెప్పకుండా దొంగిలిస్తారా మీరు? అంటే ఏంటి మీ కండ కవరం? ఏంటి మీ అహంభావం? అంటే రేపు ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కావాలని ఎత్తుకుని వెళ్ళిపోతారా మీరు? ఈ రాష్ట్రంలో జరిగే తప్పుడు విధానాలు ఇవి. అతను ఇంకొక కారు తెప్పించుకొని మళ్ళీ ఆ కారులో తిరుపతికి వెళ్ళాడు. అంటే దేవుని మీద భక్తితో వెళ్ళిపోయాడు, కార్యక్రమాన్ని ఇచ్చేశాడు. అంటే ఇది అరాచకం కాదా? దీని అందరూ సహకరించాలా? మనందరం మన ఆస్తికి మనకు రక్షణ లేకపోతే, మన శీలానికి మనకు రక్షణ లేకపోతే ప్రజల్లో కూడా తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. ఒంగోలు ఘటన తరువాత అధికారుల ఓవర్ యాక్షన్పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సామాన్యుల కారు ఆపడమేంటి? ఇదెక్కడి దౌర్భాగ్యం? ప్రభుత్వం మెప్పు కోసం జనాలను ఇబ్బంది పెడతారా? అధికారుల తీరుతో ప్రభుత్వాలకు ఇబ్బందేనా? అధికారులు ఓవర్ యాక్షన్ మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వ తొత్తులకు గతంలో సుప్రీం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఒంగోలు ఘటన తర్వాత ఇప్పుడు చాలా మందిలో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. సామాన్యుల కారు ఆపి నడి రోడ్డు మీద నిలబెట్టడమేంటి సార్?
దరిద్రం కాకపోతే అయ్యా అధికారులారా, ఎంత కష్టపడితే, ఎన్ని త్యాగాలు చేస్తే, ఎన్ని దూరం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కల నిజమైంది చెప్పండి. జనాలకు సేవ తర్వాత ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎదురు చెప్పాడని సామాన్యుడి మీద చేసుకుంటాడు ఓ ఎస్ఐ. ప్రశ్నించాడని మనసులో పెట్టుకుని అవసరమని చెప్పినా వాడికి చుక్కలు చూపిస్తాడో ఉద్యోగి. తప్ప ఒప్ప అని చూసుకోకుండా ప్రభుత్వం చెప్పిందంతా చేసేస్తాడు ఓ ఐఏఎస్. వ్యవస్థన్నా సామాన్యుడన్నా వీరికి చాలా చులకన. సీఎం వస్తే జనాలను తరలించడానికి స్కూళ్లు, కాలేజీలు, వివిధ కంపెనీలు, పలు ట్రావెల్స్కు చెందిన బస్సులు, కార్లు లాగేసుకుంటారుగా. ఇవి చాలవా? సామాన్యుడిని కూడా నడివీధిలో నిలబెట్టాలా? ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కొందరు అధికారులు చేసే దగుల్బాజీ పనులు, మీరు తొక్కే అడ్డదారులు మేం చెబితే కానీ మీకు అర్థం కావా? సామాన్యులను కేసుల రూపంలో వేధిస్తారు. ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు కోసం ప్రయత్నిస్తారు. ఖమ్మంలో సాయి గణేష్ సూసైడ్ వెనుక కూడా ఇలాంటి కేసులే, ఇలాంటి అధికారులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయా? ఓ సామాన్యుడిని ఇబ్బంది పెట్టిన ఘటన ప్రభుత్వంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందా అంటే రెండో దానికే ఓటు వేస్తారు చాలామంది. మొన్నటికి మొన్న 8 మంది ఐఏఎస్లకు సేవాశిక్ష వేసింది హైకోర్టు. వీళ్ళు ఎంతలా వంగిపోయి దండాలు పెట్టి పనిచేస్తారంటే తమ నేతల కోసం హైకోర్టులో శిక్షలు అనుభవించడానికి కూడా రెడీ అయిపోతారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అత్యుత్సాహం చూపిస్తారు. 5 ఏళ్లకు ప్రభుత్వం మారుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీరిపై కక్ష కడుతుంది. అందుకే సుప్రీం కూడా బెంచిపై సుత్తితో కొట్టి మరి ఓ కామెంట్ చేసింది. ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామనుకుంటే వచ్చే ప్రభుత్వం తొక్కేస్తుంది, జాగ్రత్త అని. ఆ తర్వాత మీరు కోర్టుకొచ్చినా ప్రయోజనం లేదు అని. జనాలే కదా 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తారు. ఏదైనా కష్టం వస్తే కాసేపు చర్చించి ఆ తరువాత కూలవుతారో అనుకుంటున్నారేమో. ప్రతి పరిణామాన్ని గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తామేంటో ఓటు రూపంలో చూపిస్తారు. అందుకే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. అయ్యా ప్రభుత్వ ఉద్యోగులారా, అందరి తరపున మీకో విన్నపం. నవ సమాజ నిర్మాతలు, భవిష్యత్ తరానికి బాటలు వేసే భావి ప్రదాతలు మీరు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, సీఎంలు వస్తుంటారు పోతుంటారు. మీరు పర్మనెంట్ సార్. ఎవరి మెప్పో పొందడానికి తొత్తుల్లా మారి చరిత్రలో చదవకూడని పేజీలా మిగిలిపోకండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు నీ బాధ్యత మర్చిపోవడం తప్పు. సీఎం కాన్వాయి కోసం బలవంతంగా కారు లాక్కోవడం తప్పు. ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి నడి రోడ్డుపై నిలబెట్టడం తప్పు. కాస్త కూడా అపరాధ భావం లేకుండా సమర్థించుకోవడం తప్పు. ఇది సాధారణంగా జరిగేదే అని చెప్పడం తప్పు. తప్పు మీద తప్పు చేసి మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండటమే ఓ పెద్ద తప్పు. ఇది ఒంగోలు ఆర్టీఏ అధికారులకే కాదు, చిన్న స్థాయి ఉద్యోగులైనా, పై స్థాయి ఉద్యోగులైనా, అధికారులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా అందరికీ ఇదే వర్తిస్తుంది. ఇది మాత్రం క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. దేశానికి ప్రధానిగా అన్ని రాష్ట్రాలు సమానమైన మన ప్రధానికి గుజరాత్ కాస్త ఎక్కువ సమానమనే చర్చ నిజానికి ఇప్పటిది కాదు. అభివృద్ధి అంతా గుజరాత్లోనే జరుగుతోంది. వరాలన్నీ దాని మీదే, నిధులన్నీ అక్కడికే అని విపక్షాలు ఎప్పుడూ ఆరోపిస్తుంటాయి. రాజకీయాల సంగతి పక్కన పెడితే అవకాశం చిక్కిన ప్రతిసారి గుజరాత్ను ప్రమోట్ చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య గుజరాత్లో పర్యటించిన ఆయన రాష్ట్రంపై మరిన్ని వరాలు గుప్పించారు. ఎన్నికలు రాబోతున్నాయి కదా, కామన్ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే కొత్త చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రధానమంత్రులు, అధ్యక్షులను మోడీ సొంత రాష్ట్రానికి ఎక్కువగా తీసుకువెళుతున్నారు. ఎవరైనా వేరే దేశ అధ్యక్షుడో ప్రధానో వస్తున్నారంటే ఢిల్లీలో ల్యాండ్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడు సీన్ మారింది. డైరెక్ట్గా గుజరాత్కు వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు వెళుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? సంప్రదాయాల్లో ఎందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారు? గుజరాత్ బిజినెస్ మోడల్ కోసమే టూర్ ఇలా ప్లాన్ చేస్తున్నారా? గుజరాత్ వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటున్నారా? విదేశీ నాయకులు గుజరాత్లో పర్యటించడం వెనుక రాజకీయ లబ్ధి వ్యూహం కూడా ఉందా? ఇలా ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ అండ్ టీమ్ తొలిసారి భారత్కు వచ్చింది. నిజానికి గతంలోనే రావాల్సి ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇంగ్లాండ్లో ఫ్లైట్ ఎక్కిన బోరిస్ డైరెక్ట్గా గుజరాత్లో ల్యాండ్ అయ్యారు. ఆయన 2 రోజుల పర్యటన అహ్మదాబాద్ నుంచే ప్రారంభం కాబోతోంది. ఈయన మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రారంభోత్సవంలో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్, WHO చీఫ్ టెడ్రోస్ అథెనమ్కు గుజరాత్ ఆతిథ్యం ఇచ్చింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, మరికొందరు ప్రపంచ నేతలు కూడా గుజరాత్లో పర్యటించారు. 2014 నుంచి టైం లైన్ పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు గుజరాత్లో పర్యటించారు. అంతకుముందు ఏ దేశ ప్రధాని అయినా, అధ్యక్షుడైనా భారత్కు వస్తే ఎక్కువగా ఢిల్లీకి పరిమితమయ్యేవారు. తాజ్ మహల్ చూడ్డానికి వెళ్లేవారు. మరీ అయితే ముంబై, చెన్నై వెళ్లేవారు. అయితే ఇప్పుడు మాత్రం
పరిస్థితి మారింది. గుజరాత్ వెళుతున్నారు, గుజరాత్ చూస్తున్నారు, గుజరాతే చూస్తున్నారు, గుజరాత్నే వారికి చూపిస్తున్నారు. 2014 సెప్టెంబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించినప్పుడు మొదట అహ్మదాబాద్ను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లారు. 2017 సెప్టెంబర్లో జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్ను సందర్శించారు. 2018లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా అహ్మదాబాద్ను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలో పర్యటించారు. 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. వారు మొదట అహ్మదాబాద్లోనే దిగారు. ఆ తర్వాత ఆగ్రా, ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యారు. అహ్మదాబాద్లో కొన్ని కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొని ఢిల్లీ వెళ్లబోతున్నారు. వివిధ దేశాధినేతలు, ప్రధానులను గుజరాత్ పర్యటనకు మోడీ తీసుకెళ్తుండడంతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి అవేంటో స్క్రీన్ పైన చూద్దాం. విదేశీ నాయకులను గుజరాత్కు మోడీ ఎందుకు తీసుకెళ్తున్నారు? గుజరాత్ను ప్రధాని మోడీ ప్రపంచానికి ప్రమోట్ చేస్తున్నారా? వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటున్నారా? గుజరాత్కు మాత్రమే పెద్దపీట వేస్తే ఎలాంటి మెసేజ్ వెళ్లే ప్రమాదం ఉంది? విదేశీ నాయకులంతా ఎక్కువగా గుజరాత్ పర్యటనకు వెళుతున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి 2014 ముందు భారత్కు వచ్చిన దేశాధినేతల పర్యటనలు ఎక్కువగా ఢిల్లీలోనే ఉండేవి. ఇప్పుడు సీన్ మారింది. చాలా దేశాల అధినేతలను మోడీ గుజరాత్కు తీసుకెళ్తున్నారు. విదేశీ నేతలకు స్వాగతం పలికేందుకు రోడ్ షోలు, కలర్ఫుల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుజరాత్ను సందర్శించినప్పుడు మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ప్రోగ్రాం జరిగింది. జపాన్ ప్రధాని వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ను మోడీ ప్రారంభించారు. ఇది స్వదేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం. ఇలా ఇప్పుడు రాష్ట్రానికి విదేశీ అతిథి వచ్చినప్పుడు వారికి రాష్ట్రం గురించి పట్టు లభిస్తుంది. దీని ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. దీని ఆధారంగానే పెట్టుబడి ప్రణాళికలు రూపొందిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ను ప్రమోట్ చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి గుజరాత్ మోడల్ ద్వారానే మోడీ జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. ఇప్పుడు ఆ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే విదేశీ నాయకులను సొంత రాష్ట్రానికి తీసుకెళ్తున్నారని మరికొందరి వాదన. అయితే విదేశీ నాయకులను సొంత రాష్ట్రానికి తీసుకెళ్లినంత మాత్రాన మిగతా రాష్ట్రాలను తక్కువ చేసినట్లు కాదన్నది కొందరి అభిప్రాయం. గుజరాత్ వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు అనుకూలతలను వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని అంటున్నారు. టీమిండియా అని ప్రతిసారి చెప్పే మోడీ ఆ మాటకు న్యాయం చేసేలాగా చర్యలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే సొంత రాష్ట్రం విషయంలో కాస్త మొగ్గు చూపడంలో తప్పేముందనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఏమంటున్నారు? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్. ఆయనకు ముఖ్యమైన ఎలక్షన్లు వస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ గెలవకపోతే పదవులు ఉండవు. మిగతా దేశాల్లో కూడా అక్కడ ప్రధానులు, రాష్ట్రపతులు చేసే పని ఇదే. వాళ్ళ సొంత రాష్ట్రానికి తీసుకెళ్ళటం, మంచి ప్లేస్కి తీసుకెళ్ళటం, ఒక మంచి స్వాగతం పలకటం, ఇవన్నీ చేయటం చేస్తూ ఉంటారు. దీంతో తప్పేం లేదు. అన్నిటికంటే ముఖ్యం కూడా మనం మర్చిపోకూడదు, గుజరాత్ ఈజ్ భారతదేశం నుంచి ఎక్కువ మంది వ్యాపారస్తులు మంచి పొజిషన్లో ఇంగ్లాండ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చైనాతో వ్యాపారం ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి గుజరాత్ ఎన్ఆర్ఐస్ కూడా సంతోషిస్తారు. ఆ భావన కూడా మనం చూసుకుని నరేంద్ర మోడీ వాళ్ళని గుజరాత్ తీసుకెళ్ళటంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఒకే రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రాజెక్ట్ కావడం ప్రమాదమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏ రాష్ట్రాలకు వనరులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని పలువురు సూచిస్తున్నారు. గుజరాత్కు మాత్రమే తీసుకెళ్లడానికి 2 కారణాలు ఉన్నాయని, ఒకటి రాష్ట్రంతో ఉన్న అనుబంధం, రెండోది గుజరాత్ ఒక కంఫర్ట్ జోన్ కావడమని, అంతకు మించి కాదనేవారు ఉన్నారు. ఏం జరగకపోయినా ఏదో జరుగుతోందని ప్రచారం చేసే రాజకీయాలు నడుస్తున్న దేశం. అలాంటిది విదేశీ నాయకులు ఇండియాకు వచ్చినప్పుడు జరిగే సంప్రదాయాలు మారిపోయాయి. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకం. ఇప్పుడు మోడీ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధానమంత్రి. ప్రతి రాష్ట్రమే కాదు, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం ఆయనకు ముఖ్యమే. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. గుజరాత్కే ప్రధాని అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలకు ముందుగానే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం క్లియర్ కట్.